అందరికీ జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు అనంతపురం నగరంలో మాస్లేన్ గ్రాండ్ హోటల్ నందు అనంతపురం నగరానికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, అదేవిధంగా దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికే మేమంతా కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఎందుకంటే ఈ రోజు ప్రతి పార్టీలోనూ మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, బలిజ సోదరులు కార్యకర్తలు గానీ ఉంటున్నారో తప్ప, ఓటర్లు గానీ ఉంటున్నారో తప్ప, వాళ్ళ ఎలక్షన్ లో నిలబడినప్పుడు వాళ్ళ సైనికులుగా ఉంటూ వాళ్ళని గెలిపించి అందలం ఎక్కించి వాళ్ళని పదవులని వాళ్ళని ముందు పంపించడమే తప్ప మా వాళ్ళకి ఎక్కడే గాని రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మరి ఈ రోజు మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అన్ని కమ్యూనిటీలతో కలుపుకొని రాబోయే రోజుల్లో మహిళలకు, అదేవిధంగా బీసీ మహిళలకు, మైనార్టీ మహిళలకు, బీసీ సోదరులకు, అదేవిధంగా బలిజ సోదరులకు, బీసీ సోదరులకు స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ 2029 ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ రోజు మా మిత్రులందుకే తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజు మమ్మల్ని ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారో తప్ప అక్కడో అరకొరగా మా వాళ్ళకి పదవులు ఇచ్చారు గాని పవర్ లేకుండా చేశారు. మా వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరియు కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఉన్నారు. అయినా కూడా మా వాళ్ళకు పవర్ లేకోకుండా చేసి ఈ రోజు రెండు వర్గాలు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాయంటే మనమంతా కూడా గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు ఉన్నదని తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి ఇప్పటికైనా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, బలిజ కమ్యూనిటీకి సంబంధించిన సోదరులందరూ కూడా ఏకమై రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గానీ